ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కూల్ వాటర్ బాటిల్ లేదన్నందుకు యువకుడిపై దాడి చేశారు పోకిరీలో. ఎల్బీ నగర్ బ్యాట్స్ అండ్ బైట్స్ డ్రైవింగ్ లో ఈ ఘటన జరిగింది. అయితే బాధితుడు ప్రభాస్ పై భార్గవ్ రెడ్డి అతడి ఫ్రెండ్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. పైగా మా అన్న కాంగ్రెస్ లీడర్ అంటూ రెచ్చిపోయారు. తాము తలుచుకుంటే మీ రెస్టారెంట్ ఉండదని బెదిరింపులకు పాల్పడ్డారు పోకిరీలు. ఇక బాధితుడు ప్రభాస్ వద్ద ఉన్న బండి తాళాలు, ఫోన్ను భార్గవ్ రెడ్డి అతని ఫ్రెండ్స్ లాక్కొని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కూల్ వాటర్ బాటిల్ లేదన్నందుకు యువకుడిపై దాడి చేశారు పోకిరీలు. ఎల్బీ నగర్ బ్యాట్స్ అండ్ బైట్స్ డ్రైవింగ్ లో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రభాస్ పై భార్గవ్ రెడ్డి అతని ఫ్రెండ్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రభాకర్, ఈ గొడవ చూస్తుంటే కూల్ వాటర్ బాటిల్ లేదు అని చెప్పినందుకే ఈ గొడవ జరిగింది, దాడి చేశారు అని చెప్తున్నారు. ఓన్లీ వాటర్ బాటిల్ కేనా లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా? బట్ అదే నిన్న రాత్రి సమయంలో కూడా ఏదైతే రెస్టారెంట్ కు సంబంధించి బ్యాట్స్ అండ్ బైట్స్ డ్రైవింగ్ లో ఎల్బీ నగర్ లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడికి కొంతమంది వారు రావడం జరిగింది. ఆ రెస్టారెంట్ సంబంధించి ఆ ప్రాంగణంలో ఒక వాటర్ బాటిల్ కోసం ఇదంతా కూడా జరిగిందని తెలుస్తా ఉన్నది. కూల్ వాటర్ బాటిల్ ఆ షాప్ కి సంబంధించిన వర్కర్ ని అడగగా అక్కడ స్టాక్ లేదు సార్, అయిపోయిందని చెప్పి కూడా తన సమాధానం చెప్పడంతో సో అక్కడికక్కడ వారు వాగ్వాదానికి దిగిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే అడిగితే లేదంటారా, తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా కొంత దుర్భాషలు అన్నట్టు తెలుస్తా ఉన్నది ఆ షాపు వర్కర్ పైన కూడా. అయితే తను ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనడంతో తను అక్కడి నుంచి లాక్కెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. లాక్కెళ్ళి తనపై మూకుమ్మడిగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. పిడిగుద్దులతో ఇటు కడుపులో గుద్దడం జరిగింది, అదేవిధంగా వీపులో కూడా గుద్ది తనని చితక బాదినటువంటి పరిస్థితులు మనకి ఆ లైవ్ విజువల్ లో కూడా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. సో ఇదంతా కూడా కేవలం ఒక కూల్ వాటర్ బాటిల్ లేదని చెప్పినందుకే, లేదని చెప్తావా తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా ఇదంతా కూడా ఈ దాడికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడవచ్చు. అయితే ఈ దాడి చేసినటువంటి వ్యక్తి ఎల్బీ నగర్ కి సంబంధించిన వాస్తవుడిగా తెలుస్తోంది. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. తన పేరు భార్గవ్ రెడ్డి. తను ఇందులో కూడా ఈ దాడికి సంబంధించి కూడా తనను కొట్టడమే కాకుండా మాకు కాంగ్రెస్ నేతలు తెలుసు, మా అన్న వారన్న పేరు కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తా ఉన్నది. శశిధర్ రెడ్డి మా అన్నకు చెప్తే మిమ్మల్ని ఏం చేస్తాడో చూడంటూ కూడా కొంత ఆ వ్యక్తి పైన కూడా, బాధితుడు ప్రభాస్ పైన కూడా మరి కొంత దుర్భాషలాడినటువంటి పరిస్థితి. మీ రెస్టారెంటే లేకుండా చేస్తామంటూ కూడా అతన్ని చిత్కపాదినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి. బాధితుడు వెంటనే వారు వెళ్ళిపోయిన తర్వాత సంబంధిత ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కూడా వారికి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు. పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు 3 పేజీల వరకు కూడా తను కంప్లైంట్ లో రాయడం జరిగింది. అయితే వారు చితకబాదిన తర్వాత బాధితుడి పైన దాడి చేసిన తర్వాత ఆ ప్రభాస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బండి తాళం కావచ్చు, ఫోన్ కావచ్చు, అవి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత పేరు చెప్పి ఇదంతా చేశారంటూ మా వెనకాల మా అన్నున్నాడు, ఎవరేం చేస్తారో చూసుకుందాం అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. వారు కొంత మద్యం కూడా సేవించినట్టు తెలుస్తా ఉన్నది. ఆ మద్యం మత్తులోనే చేశారా ఏంటి అనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. చూడాలి మరి ఇట్లాంటి సంఘటనలు సోషల్ మీడియాలో చాలా వరకు మనం చూస్తా ఉన్నాం. బయట కూడా ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి అయిందంటే చాలు ఆకతాయిలు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, వాళ్ళ అగత్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి దీనిపైన కూడా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సంఘటన తెలిసినటువంటి ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ పోలీసులని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఈ దీనికి సంబంధించి దాదాపు 12 మంది ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. భార్గవ్ రెడ్డితో పాటు తన స్నేహితులు 12 మంది వరకు కూడా ఈ ఘటనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభాకర్, అయితే మీరు అన్నట్టుగా ఇప్పటివరకే పోలీసులు దీనికి సంబంధించి ఒక లుక్ అయితే వేశారు. అయితే ప్రస్తుతం ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు డైరెక్ట్ గా వాళ్ళని పోలీసుల్ని సంప్రదించాడా, కంప్లైంట్ చేశాడా? ఎందుకంటే ఇటువైపు మాకు కాంగ్రెస్ లీడర్ తెలుసు అని చెప్పి పర్టికులర్ గా పేరు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇటు పొలిటికల్ ప్రెషర్ ఏమైనా ఉండే అవకాశం ఉంది కాబట్టి బాధితుడు వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? వాస్తవానికి తను ఎవరైతే దాడికి పాల్పడినటువంటి
నేరస్తులు ఉన్నారో భార్గవ్ రెడ్డి వారి అన్న పేరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా అన్న అంటూ కూడా వారి పేరు చెప్పడంతో కొంత బాధితుడు ప్రభాస్ కొంత భయాందోళన కూడా గురైనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వీరితో నాకు ఎందుకు అన్నట్టు కూడా కొంత కొంత వెనక్కి తగ్గిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బాధితుడి ప్రభాస్ ఫోన్ అక్కడ భార్గవ్ రెడ్డి కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు, వారు స్నేహితులు కావచ్చు, సో వారు ఆ ఫోను అండ్ బండి తాళం కావచ్చు అవి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో నా బండి తాళం ఫోన్ తీసుకెళ్లారంటూ కూడా అక్కడి నుంచి తను కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో కొంత వెనుక ముందు ఆడినటువంటి పరిస్థితి, ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళతోని పెద్దవాళ్ళతో నాకెందుకు అన్నట్టు కూడా తను కొంత వెనక ముందు ఆడినటువంటి పరిస్థితి, వెనకాలకు వెళ్ళిన పరిస్థితి. కానీ ఫోను బండితాళం తీసుకోవడం వల్ల తను కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదంతా కూడా ఒక చిన్న వాటర్ బాటిల్ తోనే మొదలైందని చెప్పుకోవచ్చు. అక్కడ స్టాక్ లేదు, ఇప్పుడు వాటర్ బాటిల్ లేవు అని తను చెప్పడంతో ఈ విధంగా దుర్భాషలు ఆడడం, తన మీద దాడి చేయడం, ఈ సంఘటన అంతా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది.